ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్, ఓకే ఓకే రైట్. ఇక మనం ఈ విషయానికి వస్తే, ఇందాక మీరు చెప్తుంటే నేను ప్రభుత్వం కూడా దీన్ని కొంత కౌంటర్ చేయాల్సిన అవసరం ఉందని మీరు చెప్తున్నారు ఇందాక. నిజమే, ఇప్పుడు కర్ణాటక అడిగింది, కర్ణాటక కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం అడిగింది, దానికి ఎదురు కొంత గిట్టుబాటు ధర ఇవ్వడానికి, ఎంఎస్పి ఇవ్వడానికి తగ్గిన అమౌంట్ని మనం ఇద్దామని కేంద్ర ప్రభుత్వం ₹2.20 వాళ్ళు ఇచ్చారు, ₹2.20 రాష్ట్ర ప్రభుత్వం కలిపి ₹4.40 ఇస్తుంది. మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ₹4 ముందు నుంచి ఇవ్వలేకపోయింది అనేది క్వశ్చనే. ఒక మాట ఒప్పుకోవాలి, జగన్మోహన్ రెడ్డి ఇటు వెళ్తున్నాడు అన్న తర్వాతే కదా అడావుడిగా ఢిల్లీలు ఈ పర్యటనలన్నీ వచ్చింది. అది కూడా చూసుకోవాలి ప్రభుత్వం. ఒకటి ఉందండి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ విధానం కూడా ఏంటంటే పంటలన్నింటికి ఎంఎస్పీ లేదు, ఓన్లీ 14 క్రాప్స్కి ఇస్తారు. అన్ని పంటలకి ఇవ్వకపోవటం వల్ల దేశంలో ఏంటంటే రకరకాల ప్రాంతాల్లో రకరకాల పంటలు పండుతున్నాయి. ఆ క్రమంలో ఏంటంటే ఇవాళ కర్ణాటకలో అక్కడ చాలా పెద్ద ఎత్తున జరిగింది, అసలు మంది చాలా తక్కువ అక్కడ జరగలేదండి. ఇక్కడ ఏమి పెద్ద జరగలేదు, జగన్మోహన్ రెడ్డి లేదు అడావుడు చేసే ప్రయత్నం. సగటున ప్రతి సంవత్సరం కొనేసారు, ఆల్రెడీ మీకు 3.5 లక్షల టన్నులు కొనేసారు. అయితే అక్కడ ఏంటంటే ఏమైందంటే ప్రాబ్లము, వాళ్ళు కొంచెం లాబింగ్ చేశారు. సిద్ధరామయ్య గారు లెటర్ అంటే అక్కడ రైతుల ఇష్యూని బాగా తీసుకెళ్ళటం, తర్వాత కుమారస్వామి అక్కడ ఆయన అధికార పక్షం ప్రతిపక్షం కలిసి పనిచేసి తర్వాత వాళ్ళు ఏంటంటే టన్నుకి ₹16 ఇస్తామని చెప్పేసి, క్వింటాల్కి ₹1,600 ఇస్తామని వాళ్ళు అన్నారు. అదేమో అవుతుందంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక రాష్ట్రానికి ఇచ్చినప్పుడు ఇంకో రాష్ట్రానికి కూడా ఎక్స్టెండ్ చేయాలి. అది పైగా పక్కనే కదా, ఒకే దాదాపుగా బార్డర్. ₹16 ఇస్తామని అన్నారు కానీ ఇవ్వలేదనే విషయం ఇప్పుడు మనం బయట పెడితే తప్ప తెలియదు కదా. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆ ప్రకటనలో పట్టుకుని తిరిగాడు ఇవాళ. అది ఆ రేటుతో ఇంకా కొంటే అసలు ఇష్యూ అది కాదు కదా. మన దగ్గరికి ఎందుకు వస్తారు, వెళ్తారు బోర్డర్ దాటి. అసలు అక్కడ కర్ణాటక నుంచి చాలా వచ్చింది, 80 కిలోమీటర్లు అండి. కర్ణాటక రైతులు తీసుకొచ్చి ఇక్కడ అమ్మారు, బాగా ఎక్కువ అమ్మారు. దానివల్ల ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక రాష్ట్రానికి ఎంఎస్పి ఇచ్చినప్పుడు అదే పంటకి పక్క రాష్ట్రానికి కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ బీజేపీ నేతలు కూడా ఆ రకంగా కొంత కృషి చేయాల్సిన అవసరం కూడా ఉంది. బీజేపీ కూటమి ప్రభుత్వం మొత్తం కృషి చేసుకోవాలి, సంబంధిత శాఖ అందరూ. అది ఆ విషయంలో కూడా కొంత పార్టీకి సంబంధించిన విషయం కాదు. వరప్రసాద్ గారు, ఈ విషయంలో ప్రభుత్వం ఇంకొంచెం చొరవ ముందే చూపించి ఉండాల్సిందేమో అని అనిపిస్తోంది. వెంకటకృష్ణ గారు, ఈ కమర్షియల్ క్రాప్స్ కొన్ని వెరైటీస్ ఆఫ్